హాయ్ హలో పిల్లలు, బాగున్నారా? ఆడుకున్నారా? ఈరోజు బాగా చదివారా? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాఫ్ డేస్ జరుగుతూ ఉంటాయి. ఎగ్జామ్స్ అయిన తర్వాత హాలిడేస్లో చక్కగా మన హిందీ ఛానల్ చూడండి. ఈజీగా హిందీ నేర్చుకోండి, ఓకేనా? చూడండి, సమ్మర్ క్లాసెస్ ఇవి. లింగ్ చూడండి, లింగ్ అంటే లింగములు, స్త్రీలింగ్ పుల్లింగ్ అనమాట. తెలుగులో లింగములు 3: స్త్రీలింగ్, పుల్లింగ్, నపుంసకలింగ్. హిందీలో వచ్చేటప్పటికి 2 లింగాలు ఉంటాయి అన్నమాట, స్త్రీలింగు, పుల్లింగు, ఓకేనా? లడక బాలుడు పుల్లింగం, లడికి అంటే బాలిక స్త్రీలింగం, ఓకేనా? ఇప్పుడు సర్వనామాల ప్రయోగం చూద్దాం. అంటే మై, తుమ్ అవి చూసినట్టయితే మీరు ముందు వీడియోస్లో ఆ మై అనేది ఎలా ఉపయోగించవచ్చు, మైకి చివరిలో ఏమొస్తుంది చూడండి. మై వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీరు బాగా బండ గుర్తు పెట్టుకోవాలి. హూ వస్తుందన్నమాట. మై వచ్చినప్పుడు బండ గుర్తు ఇంకా హూ అని వస్తుంది. ఉదాహరణలు చూడండి. మై కానా కారహా హూ, చూడండి హూ వచ్చిందా? అలా చూడండి, తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. మై కానా కారహా హూ, నేను అన్నం తింటున్నాను. మై జారహా హూ, చూడండి హూ వచ్చింది చివరిలో. మీరు ఎప్పుడైనా సరే మై ఉన్నదంటే మీరు లాస్ట్లో బండ గుర్తుగా పెట్టుకోవాలి, హూ వస్తుంది. మై జారహా హూ అంటే నేను వెళ్తున్నాను. టు బి కంటిన్యూ. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని సర్వనామాల ప్రయోగం చూద్దాం. తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఈజీగా ఆడుతూ పాడుతూ హిందీ నేర్చుకోండి. బిగినర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేయండి మరి.